ఓటీటీస్ వాళ్ళు సాంగ్స్ వాళ్ళు చూస్తారు ఇవాళ రేపు ఇలాంటివన్నీ తీసేయాలి అన్న మైండ్ సెట్ ఉండే. అండ్ దట్ ఈస్ వెన్ యువర్ లైక్ అరే మన ఇండియన్ స్టోరీ స్టార్ట్ అయిందే త్రూ సాంగ్స్, రామాయణ కావచ్చు, మహాభారత కావచ్చు, మోర్ సాంగ్స్ త్రూ చెప్పేవాళ్ళు కదా. సో దట్ ఈస్ అవర్ కోర్. మన వాళ్ళకి నచ్చుతుంది అది మనం ప్రాపర్గా ప్రజెంట్ చేస్తే ఇట్ విల్ రీచ్ అన్న ఒక మైండ్ సెట్తోని అదే మైండ్ పెట్టుకున్నాం. మన స్టోరీని ఈచ్ అండ్ ఎవ్రీ ఎమోషన్ని ఎలా త్రూ సాంగ్స్ పోర్ట్రే చేయగలుగుతాం అన్న ఒక ఆ ప్రాసెస్లో జరిగింది సార్. లైక్ రియాలిటీ ఏంటంటే అదే ఐడియా వెన్ వీ వెంట ఇన్ టు ఎగ్జిక్యూషన్. సో నార్మల్లీ మీరు కాన్వర్జేషన్స్ ఏదో షూట్ చేస్తే యూ నీడ్ 1 or 2 సెటప్స్ ఉంటాయి. బట్ వెన్ యూ స్టెప్ ఇన్ టు సాంగ్స్ ఇట్స్ నాట్ కట్ టు డాన్స్, లిప్ సింక్ ఇట్లాంటివి కదా, ఇట్స్ మోంటాజ్ డ్రివెన్ కదా. సో వీ హ్యాడ్ టు షూట్ మోర్ నెంబర్ ఆఫ్ లొకేషన్స్ అండ్ మోర్ నెంబర్ ఆఫ్ సెటప్స్. రియాలిటీ హిట్ వెన్ ఫ్రెష్నెస్ ఉండాలి చూసే వాళ్ళకి. ఎగ్జాక్ట్లీ సీన్స్ అండ్ దే హావ్ టు కన్వే సంథింగ్ ఎమోషన్. వన్ సింగిల్ లొకేషన్ లో షూట్ చేయలేం. సో వీ షాట్ అరౌండ్ 170 లొకేషన్, 70+ లొకేషన్స్. మాకేంటంటే సార్ బాహుబలి ఇట్లాంటి సినిమాలు తీయాలని కోరిక, మన బడ్జెట్ లేవు. అండ్ బయట ట్రై చేసినా అని ఆపర్చునిటీస్, ఐ మీన్ బిలీవబిలిటీ ఫ్యాక్టర్ అనేది అంత ఈజీ లేకుండే. సో మేము ఒకటే అనుకున్నాం, దిస్ ఇస్ వాట్ వీ హ్యావ్. దీన్ని ఎంత ఆనెస్ట్గా ఎంత బిగ్గా ప్రజెంట్ చేయగలుగుతాం అని ఒకటే మైండ్ సెట్తోని కింద మీద పడి ఆల్మోస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్ జాగ్రత్తగా బిగ్గా చేసుకొని వచ్చినాం.